దీనిలో నెక్స్ట్ మనం చెప్పుకునే అంశాలు ఏంటంటే గివ్ అన్ గివ్ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్డ్ టు ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ ఎస్టాబ్లిష్ ఏ టిష్యూ కల్చర్ ల్యాబొరేటరీ. ఈ టిష్యూ కల్చర్ ల్యాబొరేటరీని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనేది చూసుకుందాం. మనం టిష్యూ కల్చర్ ప్రాసెస్ ద్వారా వివిధ రకాల మొక్కలు మనం పెంచాలనుకోండి, ఆర్టిఫిషియల్గా అనమాట. సహజంగా అయితే ఆరు బయట ప్రదేశంలో మొక్క పెరుగుతుంది, నేచురల్ ఫ్యాక్టర్స్ని యూజ్ చేసుకుని మొక్క పెరుగుతుంది. అలా పెరగడం కాదు, మనం టిష్యూ కల్చర్ అంటే ల్యాబొరేటరీ టెక్నిక్స్ని యూజ్ చేసి ఒక కణజాల వర్ధనము ద్వారా మన ప్రయోగశాలలో మొక్కలను ఉత్పత్తి చేయాలన్నమాట. ఉత్పత్తి చేయాలంటే ఏ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ దానికి నీడ్ అవుతుంది, రిక్వైర్మెంట్ అవుతుంది, దాన్ని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనేది చూడండి. An ideal tissue culture laboratory should have at least 2 big rooms అండి. సాధారణంగా లేదా ప్రధానంగా 2 రూములు అనేవి ఉండాలండి. అవి పెద్ద సైజులోనే ఉండవచ్చు లేదా చిన్న రూములైనా ఉండవచ్చు అండి. వన్ బిగ్ రూమ్ ఈజ్ ఫర్ జనరల్ ల్యాబొరేటరీ వర్క్ సచ్ హ్యాజ్ ప్రిపరేషన్ ఆఫ్ మీడియానే. ఒక రూమ్ అనేది దేనికి ఉపయోగపడుతుందండి? మీడియాని ప్రిపేర్ చేసుకోవడానికి. న్యూట్రియంట్ మీడియం అండి, న్యూట్రియంట్ మీడియంని ప్రిపేర్ చేసుకోవాలి. ఆటోక్లేవింగ్ అండి, డిస్టిలేషన్ ఆఫ్ వాటర్ అండి. ఈ 3 ప్రాసెస్కి ఒక మీడియం అనేది ఒక రూమ్ అనేది ఉపయోగపడుతుంది. ద అదర్ బిగ్ రూమ్ ఈజ్ ఫర్ కీపింగ్ కల్చర్ అండర్ కంట్రోల్డ్ లైట్ అండి. మరొక రూమ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందండి? ఈ ఫిజికల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి కదండి, లైట్ని కానీ, టెంపరేచర్ని కానీ, హ్యూమిడిటీని కానీ, తేమ కానీ, ఉష్ణోగ్రతను కానీ, కాంతిని కానీ ఈ విధంగా కంట్రోల్ చేయడానికి అది ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ద స్మాల్ రూమ్ ఈజ్ ఫర్ అసెప్టిక్ వర్క్ అండ్ ఫర్ కీపింగ్ ఆటోక్లేవ్డ్ ఆర్టికల్స్ అండి. మరొక స్మాల్ రూమ్ అనేది ఉందండి కదండి, అసెప్టిక్ వర్క్ అండి. అసెప్టిక్ అంటే ఏంటండి? అసెప్టిక్ కండిషన్స్ అండి. అసెప్టిక్ కండిషన్ అంటే సూక్ష్మజీవరహితం చేయడం అండి. సూక్ష్మజీవులనే తొలగించే విధానానికి ఆటోక్లేవ్ ప్రాసెస్కి అనదర్ స్మాల్ రూమ్ అనేది ఉపయోగపడుతుందండి. 2 బిగ్ రూమ్స్ అనేవి ఉపయోగపడతాయి, ఒక స్మాల్ రూమ్ అనేది ఉండాలి. బిగ్ రూమ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే మీడియాని ప్రిపేర్ చేసుకోవడానికి, ఆటోక్లేవింగ్ ప్రాసెస్కి, డిస్టిలేషన్స్ ఆఫ్ వాటర్ ప్రాసెస్కి. అనదర్ బిగ్ రూమ్ ఎందుకు ఉపయోగపడుతుందండి? కంట్రోలింగ్ లైట్ కానీ, టెంపరేచర్ని కానీ, హ్యూమిడిటీ యొక్క ఫ్యాక్టర్స్ని కానీ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చండి. మరొక స్మాల్ రూమ్ అనేది ఉంది కదండి, అసెప్టిక్ కండిషన్స్ అండి, ఆటోక్లేవ్ ప్రాసెస్కి యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చునండి. అది సాధారణంగా. నెక్స్ట్ ల్యాబ్ ఏరియా రిక్వైర్మెంట్స్ అనమాట. ల్యాబ్ ఏరియా రిక్వైర్మెంట్ ఇన్ ఆర్డర్ టు సెట్ అప్ ప్లాంట్ టిష్యూ కల్చర్ ల్యాబొరేటరీ. ఏదైనా ఒక టిష్యూ కల్చర్ ల్యాబొరేటరీ మనం సెటప్ చేయాలంటే ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు చూస్ ద లొకేషన్ కేర్ఫుల్లీ. ఏదైనా టిష్యూ కల్చర్ ల్యాబొరేటరీని మనం ప్రిపేర్ చేయాలి అనుకుంటే, ఒక గదిని తయారు చేయాలనుకుంటే దాని యొక్క లొకేషన్ అనేది, ఒక స్థలం అనేది ముందుగా మనం జాగ్రత్తగా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. దాని యొక్క స్థలాన్ని మనం చక్కగా ఎన్నుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉందని చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ దాంతోపాటుగా ఏం చేస్తుంది? ద స్టెరైల్ ఎన్విరాన్మెంట్ అండి. అది ద స్టెరైల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ టిష్యూ కల్చర్ ల్యాబ్ ఈజ్ ప్రోన్ టు కంటామినేషన్ త్రూ ఎయిర్ వెంట్స్ అండి. ఓకేనండి. ఏదైనా సరే మనం ఎంచుకునేటప్పుడు అది ఒక మంచిగా ఉండాలండి, అది ఆ లొకేషన్ అనేది చాలా మంచిగా ఉండాలని చెప్పుకో. ద ల్యాబొరేటరీ షుడ్ నాట్ బీ ఇన్ ద క్లోజ్ విసినిటీ ఆఫ్ అదర్ ల్యాబొరేటరీస్. మిగతా వాటికన్నా పోల్చుకున్నట్లయితే ఒక మంచి చక్కని వాతావరణం కలిగి ఉండే విధంగా ఉండాలండి. అదేవిధంగా ఏ రకమైనటువంటి ఇన్సెక్ట్స్ని కానీ, ఏ రకమైనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ని కానీ, అదేవిధంగా అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ల్యాబ్ షుడ్ బి అవే ఫ్రమ్ ద స్టోరేజ్ ప్లేస్ విచ్ స్టోర్ సీడ్స్ అండ్ ఓల్డ్ ప్లాంట్ మెటీరియల్స్. వీటన్నిటికీ అనుకూలంగా ఉండాలండి ఆ లొకేషన్ అనేది. మనం ఎంచుకున్నటువంటి లొకేషన్ అనేది ఏ రకమైనటువంటి వాతావరణ పరిస్థితులకు, ఒడిదుడుకులు తట్టుకునే క్యాపబిలిటీ, మంచి వాతావరణాన్ని కలిగి ఉండాలి. అలాంటి ప్లేస్ని మనము ముందుగా ఎంచుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఉంది. ఫర్ ఎనీ టిష్యూ కల్చర్ ల్యాబ్ దీస్ ఆర్ సర్టెన్ బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉండాలండి. ఒక బేసిక్ ఒక మంచి రిక్వైర్మెంట్స్ అనేవి ఉండాలి. అది లేదా మంచి ఫెసిలిటీస్ అనేది ఉండాలండి.
మంచి ఫెసిలిటీస్, మంచి సౌకర్యాలు అనేది ఉండాలండి. ఏ ల్యాబ్ రిక్వైర్మెంట్ అయితే మనము ఈ టిష్యూ కల్చర్ ప్రాసెస్కి ఏ ల్యాబ్ని అయితే మనం ఉపయోగిస్తున్నామో, ఏ ల్యాబ్ గదిని ఉపయోగిస్తున్నామో, ఏ ప్రదేశాన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో అది మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం, మంచి వాతావరణాన్ని కలిగి ఉండాలనేసి చెప్పుకోవచ్చునండి. ఓకేనండి. అది సాధారణంగా చూసుకున్నట్లయితే అందులో మనకి ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయడానికి కొన్ని కొన్ని ప్రాసెస్లు అనేవి ఉన్నాయండి. అదేంటంటే వన్ ఈజ్ ద క్వారంటైన్ ఏరియాస్ అనమాట, వాషింగ్ ఏరియాస్ అండి, మీడియా ప్రిపరేషన్ ఏరియాస్ అండి, అసెప్టిక్ ట్రాన్స్ఫర్ ఏరియాస్ అండి, కల్చర్ గ్రో రూమ్స్ అండి. ఓకేనండి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే క్వారంటైన్ ఏరియాస్ అనేవి ఉండాలండి. దీస్ ఏరియా ఈజ్ ఎసెన్షియల్ టు ప్రివెంట్ కంటామినేషన్ కమ్మింగ్ ఫ్రమ్ విజిటింగ్ పర్సనల్స్ అండి. ఓకేనండి. ఏ రకమైనటువంటి ఇది ఎందుకు అవసరం అవుతుందంటే ఏ రకమైనటువంటి కంటామినేషన్స్ని ఏం చేస్తుంది, ప్రివెంట్ చేయడానికి ఫ్రమ్ విజిటింగ్ పర్సనల్స్ అనమాట. ఏ రకమైన వ్యక్తులు వచ్చినప్పటికీ కూడాను ఆ వ్యక్తులు ఏం చేస్తున్నట్టే ఏ రకమైనటువంటి కలుషిత కారకాలుగా ఉండకూడదండి. ఇట్ కెన్ బి ప్రెజెంట్ ఓన్లీ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ది ల్యాబ్ ఆర్ బోత్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ అండ్ ఎగ్జిట్ ఆఫ్ ల్యాబ్ అనమాట. ఒకవేళ మనం అందులో ప్రవేశించాలన్నా సరే, దాని నుంచి మనం బయటికి రావాలన్నా సరే కొన్ని నియమ నిబంధనలు అనేవి పాటించాలని చెప్పుకోవచ్చు. దిస్ ఏరియా ఈజ్ ప్రైమర్లీ ఫర్ ద చేంజ్ డ్రెస్ అండ్ షూస్ అండి. ఓకేనండి. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, ప్రైమరీగా చూసుకున్నట్లయితే మనం లోనకి వెళ్ళినా సరే ఆఫ్రాన్స్ అట్లాంటివన్నీ వేసుకున్నాం వాటి ద్వారా కూడా ఉన్నానమాట. మనం ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కానీ మనం వేసుకున్నటువంటి వివిధ రకాల వస్తువుల ద్వారా కూడాను ఆ యొక్క ఏరియాలోకి వెళ్ళి ఆ యొక్క మెటీరియల్ని కంటామినేట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చునండి. అయితే నెక్స్ట్ ఏమున్నా షుడ్ బి సపరేట్ షూస్ అండ్ ల్యాబ్ కోట్స్ టు యూజ్ ఇన్ ద ల్యాబ్ అనమాట. మనం బయట ఏ రకమైనటువంటి క్లాత్స్ అనేవి ఉపయోగిస్తున్నామో అట్లాంటివి కాకుండా మనం ల్యాబ్లోకి వెళ్ళేసరికి మనకి ఏం చేస్తామంటే ఒక ప్రత్యేక రకమైనటువంటి షూస్ కానీ ఒక ప్రత్యేక రకమైనటువంటి ల్యాబ్ కోట్స్ కానీ వేసుకొని దాని ద్వారా వెళ్ళినట్లయితే, దాని ద్వారా ఎంటర్ అయినట్లయితే మనకి ఏ రకమైనటువంటి కంటామినేషన్స్ అనేవి జరగదు. ఆ కంటామినేషన్ని ప్రివెంట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందనేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వాషింగ్ ఏరియాస్ అనేవి ఉంటాయండి. వాషింగ్ ఏరియాస్ అంటే ఏంటి, ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఎక్స్ప్లాంట్స్ అదర్ ప్లాంట్ మెటీరియల్స్ని మనం ఏదైతే ఎక్స్పెరిమెంట్కి ఏ ఎక్స్ప్లాంట్స్ని అయితే యూజ్ చేస్తున్నాం, ప్లాంట్ పార్ట్స్ని యూజ్ చేస్తున్నామో, అదే ప్లాంట్ మెటీరియల్స్ యూజ్ చేస్తున్నామో వాటి అన్నిటినీ కూడాను క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. వాషింగ్ ఏరియాస్ అనమాట. వాషింగ్ ఏరియాస్ అంటే మన కణజాల వర్ధన ప్రక్రియలో ఏంటినైతే మనం ఉపయోగిస్తున్నామో, విచ్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ని యూజ్ చేస్తున్నామో వాటన్నిటిని కూడా క్లీన్ చేయడానికి యూజ్ అయినటువంటిది ఏంటంటే వాషింగ్ అనమాట. ఓకేనండి. దీస్ ఏరియా ఈజ్ ఆల్సో యూజ్డ్ టు క్లీన్ ఆల్ బేకర్స్ అండి. అన్ని బేకర్స్ అంటే ఎన్ని బేకర్స్ కూడా ఉన్నమాట. టెస్ట్ ట్యూబ్స్ కానీ అదేవిధంగా కోనికల్ ప్లాస్లు కానీ ఈ రకమైనటువంటి ఈ టెస్ట్ ట్యూబ్స్ని కానీ లేదా బేకర్లు కానీ అదేవిధంగా ఎక్స్ప్లాంట్ని కానీ మీడియంని కానీ న్యూట్రియంట్ కల్చర్ మీడియంని కానీ వీటన్నిటిని కూడాను క్లీన్ చేయడానికి ఇది యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. బేకర్స్ కానీ సిలిండర్స్ అండ్ ఫ్లాస్క్స్ విచ్ విల్ బి యూజ్డ్ ఫర్ ప్రిపేరింగ్ మీడియా అండ్ మెజరింగ్ ఇంగ్రీడియంట్స్. ఓకేనండి. వాటిని కొలవడానికి అదేవిధంగా మీడియాను ప్రిపేర్ చేయడానికి ఉపయోగించినటువంటి వీటన్నిటిని కూడా క్లీన్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చునండి. దీస్ ఏరియా కన్సిస్ట్ ఆఫ్ లార్జ్ సింక్స్ అండి. దేని కలిగి ఉంటుందండి, లార్జ్ సింక్స్ని కలిగి ఉంటుంది. డ్రైనింగ్ బోర్డ్స్ని కలిగి ఉంటుందండి. డ్రైనింగ్ బోర్డ్స్ని కలిగి ఉంటుందని చెప్పుకో. దీస్ ఏరియా ఆల్సో యాజ్ యాక్సెస్ టు డిస్టిల్డ్ వాటర్ అండి. దేన్ని కలిగి ఉంటుందండి, ఒక పరిశుద్ధమైనటువంటి శుద్ధ జలాన్ని కలిగి ఉంటుందని చెప్పుకో. విత్ స్పేస్ ఫర్ డ్రైయింగ్ అండి. దేనికండి, విత్ స్పేస్ ఫర్ డ్రైయింగ్. దస్ ఇట్ ఫెసిలిటేట్స్ ద ప్రైమరీగా చూసుకున్నట్లయితే ఇది క్లీన్ చేసి మైక్రో ఆర్గానిజమ్స్ని సాధారణంగా చూసుకున్నట్లయితే మైక్రో ఆర్గానిజమ్స్ని
కిల్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చునండి. మైక్రో ఆర్గనిజమ్స్ని కిల్ చేయడానికి యూజ్ అవుతుందనేసి చెప్పుకోవచ్చునండి. ఓకేనండి. ఆ విధంగా ప్రజెంట్ ఆన్ ది సర్ఫేస్ అనమాట, ఉపరితల భాగాల్లో ఉన్నటువంటి మైక్రో ఆర్గనిజమ్స్ కూడా క్లీన్ చేయడానికి ఈ రకంగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ న్యూట్రియంట్ మీడియం ప్రిపరేషన్ చేసే ఏరియా అనమాట. దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రిపేరింగ్ కల్చర్ మీడియా. ఈ కల్చర్ మీడియం ప్రిపేర్ చేయడానికి కూడా యూజ్ అవుతుందండి. ఓకే, ఫర్ స్టోరేజ్ ఆఫ్ కెమికల్స్ అండ్ గ్లాస్వేర్ ఇట్ రిక్వైర్స్ ఏ లార్జ్ ఏరియా ఫర్ మీడియా ప్రిపరేషన్ విత్ బెంచెస్ అండి. దేనికని ఉంటాయి ఈ లార్జ్ ఏరియాలో మీడియం ప్రిపేర్ చేయడానికి విత్ బెంచెస్ అనేవి ఉంటాయి. దీస్ ఆర్ ఆల్సో హాట్ ప్లేట్స్ అండి. హాట్ ప్లేట్స్, పేజ్ మీటర్స్, వేయింగ్ బ్యాలెన్సీ అండ్ వాటర్ బాత్స్ అనేవి ఉంటాయండి. ఏ సపరేట్ ఏరియా ఫర్ ద మీడియా డిస్పెన్సింగ్ యూనిట్ అనమాట. డిస్పెన్సింగ్ యూనిట్ కనెక్టెడ్ టు మీడియా ప్రిపరేటర్ ఆర్ ఆటోక్లేవ్ ప్రెజెంట్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఏరియా అనమాట. ఈ మీడియం ప్రిపరేషన్ అటువంటి ఏరియాలో ఇంకేముంటుందండి, ఆటోక్లేవ్ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చునండి. ఆటోక్లేవ్ అనమాట. ఓకే, మీడియా ప్రిపరేటర్ కానీ ఆటోక్లేవ్ కానీ ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఏరియా అనేది ఉందండి. ట్రాన్స్ఫర్ ఏరియా ఇన్ ఐడియల్ కండిషన్స్ ఏ సపరేట్ రూమ్ షుడ్ బి మీడియా నెక్స్ట్ టు ద మీడియా ప్రిపరేషన్ ఏరియా అనమాట. ఆర్ నెక్స్ట్ టు ద ఏరియా ఫర్ ద మీడియా డిస్పెన్సింగ్ యూనిట్ అండి. ఓకేనండి. మీడియా ప్రిపరేషన్ ఏరియా తర్వాత దాన్ని మీడియాను ప్రిపేర్ చేసిన తర్వాత ఒక సూటబుల్ ఏరియాలోనికి దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని ఏమంటారంటే ట్రాన్స్ఫర్ ఏరియాగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకేనండి. ఇది కంప్లీట్గా స్టెరైల్ కండిషన్ కలిగి ఉంటుందండి. ఎలా ఉంటుందండి? స్టెరైల్. స్టెరైల్ అంటే తెలుసు, ఫెర్టైల్, స్టెరైల్. ఫెర్టైల్ అంటే ఫలవంతమే, స్టెరైల్ అంటే మనకేంటి కంప్లీట్గా స్టెరిలైజేషన్ చేసుకోవాలన్నమాట. సూక్ష్మ జీవరహితం చేయాలండి. స్టెరిలైజేషన్ అంటే సూక్ష్మ జీవరహితం చేసినటువంటి కండిషన్ కంప్లీట్గా ఎరాడికేషన్. ద మైక్రో ఆర్గనిజమ్స్ ఆర్ కంప్లీట్లీ ఎరాడికేషన్ అండి. సూక్ష్మజీవులను సంపూర్ణంగా తొలగించాలన్నమాట. ఎక్కడ? ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ప్లాంట్ పార్ట్స్. మొక్కల యొక్క ఉపరితల భాగాల్లో ఉన్నటువంటి మైక్రో ఆర్గనిజమ్స్ని కంప్లీట్గా తొలగించాలి. ఓకేనండి. అలాంటి దానికి ఏముంటాయి? వెజల్స్. సో దట్ యాక్టివిటీస్ ఫర్ దిస్ రూమ్ ఏరియాలో చూసుకున్నట్లయితే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎక్స్ప్లాంట్స్ టు గ్రోత్ మీడియం. ఎక్స్ప్లాంట్ ఏం చేస్తామండి? న్యూట్రియంట్ మీడియంలోనికి ట్రాన్స్ఫర్ చేస్తామండి. అది సబ్ కల్చరింగ్ కూడా చేస్తామండి. ఈ యొక్క అంటే ట్రాన్స్ఫరింగ్ ఏరియా అనేది ఎక్స్ప్లాంట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తాం గ్రోత్ మీడియాలోనికి, సబ్ కల్చరింగ్ చేస్తాం. అదేవిధంగా మల్టిప్లేషన్ ట్రాన్స్ఫర్ అనమాట. మల్టిప్లేషన్ ట్రాన్స్ఫర్ అది దాన్ని మల్టిప్లై చేయడానికి అనేక విభజన జరగడానికి కావాల్సినటువంటి దానిలో కూడా పెడతాం. అండ్ ఇంక నెక్స్ట్ ఏముందండి? ట్రాన్స్ఫరింగ్ మల్టిప్లైడ్ సూట్స్ టు రూటింగ్ మీడియా అనమాట. ఎక్కడండి? అక్కడ మనకి మల్టిప్లై చేసినటువంటి సూట్స్ అనేవి రూటింగ్ అనమాట. ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పుకోవచ్చునండి. ఈ ప్రాసెస్లు ఉన్నట్టు ఎక్కడ జరుగుతాయి? ఏ ప్రాంతంలో జరుగుతాయి? మనకి ట్రాన్స్ఫర్ ఏరియాలో జరుగుతాయని చెప్పుకోవచ్చునండి. ఏ ఏరియాలో జరుగుతాయండి? ట్రాన్స్ఫర్ ఏరియాలో జరుగుతాయి. నెక్స్ట్ కల్చర్ గ్రో రూమ్స్ అండి. కల్చర్ గ్రో రూమ్స్ ఆఫ్టర్ ట్రాన్స్ఫరింగ్ ఎక్స్ప్లాంట్స్ అండ్ సూట్స్ టు ద మీడియా దే మస్ట్ బి స్టోర్డ్ ఇన్ ఐడియల్ కండిషన్ ఫర్ ఎఫిషియంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండి. మనం ఏదైతే ట్రాన్స్ఫర్ చేసామో దేనండి, ఎక్స్ప్లాంట్స్ని కానీ సూట్ పార్ట్స్ని కానీ ఎక్కడండి టు ద మీడియా చేసామో అది ఏ విధంగా ఉండాలి? మస్ట్ బి స్టోర్డ్ ఇన్ ఐడియల్ కండిషన్ అండి. ఇంకా ఐడియల్ కండిషన్లో స్టోర్ చేయాలి. అది ఎఫిషియెంట్ గ్రోత్ అనేది కలిగి ఉండాలండి. ఆ విధంగా స్టోర్ చేసినట్లయితే అది ఎఫిషియెంట్ గ్రోత్ని కలిగి ఉంటుంది, ఎఫిషియెంట్ డెవలప్మెంట్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఫర్ దిస్ దే ఆర్ రిక్వైర్డ్ కంట్రోల్డ్ టెంపరేచర్ అండి. ఆ విధంగా ఏం చేయాలి? ఒక సాధారణ వాతావరణ పరిసరాలను కంట్రోల్ చేయాలండి, హ్యూమిడిటీని కంట్రోల్ చేయాలండి, ఎయిర్ని కంట్రోల్ చేయాలండి, అదేవిధంగా సర్క్యులేషన్ చేయాలండి, లైట్ని కూడా మనం ఇది చేయడం అనేది జరుగుతుంది. అంటే ఆ యొక్క యానకములోని మొక్కల యొక్క భాగాలు కానీ ఎక్స్ప్లాంట్ కానీ సూడు కానీ పెరగడానికి ఎంత మోతాదులో ఈ వాతావరణ కారకాలు అనేవి అవసరమవుతాయో ఆ మోతాదులో మాత్రమే
వాటిని మనము వాటికి కంట్రోల్ చేసి అందించవలసినటువంటి అవసరం అనేది ఉందనేసి చెప్పుకోవచ్చునండి. ఓకేనండి. అండ్ డ్యూరేషన్ ఆఫ్ లైట్ అవన్నీ కూడా టు మెయింటైన్ ద టెంపరేచర్ అరౌండ్ 25 ± 2 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇన్సైడ్ ద కల్చర్ రూమ్స్ అన్నమాట. ఆ కల్చర్ రూమ్స్లో కూడా సరైనటువంటి టెంపరేచర్ని మనం మెయింటైన్ చేయగలగాలన్నమాట. ఎంత మోతాదులో టెంపరేచర్ అనేది అవసరం అవుతాయో ఆ మోతాదులో మాత్రం మనం వాటికి అందించవలసినటువంటి అవసరం అనేది ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఆటోమేటెడ్ క్లైమేట్ అండ్ ఎయిర్ ఫిల్టరేషన్ సిస్టమ్ వర్క్స్ బెస్ట్ ఫర్ రెగ్యులేటింగ్ దీస్ కండిషన్స్ అనమాట. క్లైమేట్స్ అనమాట. అదేవిధంగా ఎయిర్ ఫిల్టరేషన్ సిస్టమ్ ఇవన్నీ కూడా నేను ఏం చేస్తున్నా అంటే రెగ్యులేటింగ్ ద కండిషన్స్లో ఉండాలండి. దీస్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద ప్లాంట్ సెల్స్ టు ద గ్రో అండ్ డిఫరెన్షియేషన్ టు ద హెల్దీ సూట్స్ అండ్ రూట్స్ అట్ లేటర్ స్టేజెస్ అనమాట. తరువాత దశలోనే వేర్ల యొక్క కాండ భాగాలు ఏర్పడాలన్నా, పుష్ప భాగాలు ఏర్పడాలన్నా, బడ్స్ ఫార్మేషన్ జరగాలన్నా, సూట్ ఫార్మేషన్ జరగాలన్నా, అదేవిధంగా రైజోజెనిసిస్ జరగాలన్నా, కాలోజెనిసిస్ జరగాలన్నా వీటన్నిటి కూడా ఇది ఎక్కువగా అవసరం అవుతుందనేసే చెప్పుకోవచ్చు అనమాట.